హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు జీకే లుక్స్ 2.0 ఛానల్. ఈ వీడియోలో చాలామందికి వస్తున్న మెయిన్ డౌట్ ఏంటంటే, యాష్ గారు ఎప్పుడైతే మీకు ఈ ఆగస్ట్ నెలలో ట్రైనింగ్ అనేది స్టార్ట్ చేస్తామని చెప్పారో అప్పటి నుంచి చాలామందికి చాలా ప్రశ్నలు, అనుమానాలు, డౌట్స్ అన్నీ కూడా మనకైతే రావడం జరుగుతుందన్నమాట. అసలు వీటి క్లారిటీ అనేది ఆయన వెబినార్లో ఆయన పెట్టిన పాపప్ మెసేజ్లు అన్నీ కూడా నేను వెరిఫికేషన్ చేసి విన్న తర్వాత తెలుసుకున్న తర్వాత మీకైతే ఒక క్లారిఫికేషన్ అనేది ఇస్తే మీకు కూడా బెటర్గా ఉంటుందని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే ట్రైనింగ్ ముందే మనకి ఏమైనా బోనస్ లాంటి యాష్ గారు ఇస్తారా, ట్రైనింగ్ ముందే మనకి పాత విత్డ్రాలు పెండింగ్ విత్డ్రాలు ఏమైనా ఇస్తారా, ట్రైనింగ్ ముందే మనం ఏమైనా అమౌంట్ లాంటివి చూడొచ్చా, ఇలాంటి డౌట్స్ అన్నీ కూడా మీకు ఉన్నాయి. ఈ డౌట్స్కి క్లారిటీ ఇస్తాము. అసలు ఈ విక్టరీ విత్ అంటే ఏంటండి, దీనివల్ల మనకి యూజ్ ఏంటి, మన విక్టరీ విత్ నుంచి అమౌంట్ తీసుకోవచ్చా అనేది కూడా మీకు డౌట్ ఉంది. అది కూడా నేను ఈ వీడియోలో క్లారిటీ ఇస్తాను. వీడియో అనేది పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి, కుదిరినంత వరకు షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. వీడియోకి నాకు కూడా మోటివేషన్ ఉంటుంది. ఇంకెవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామెంట్లో టెలిగ్రామ్ అలాగే వాట్సాప్ ఛానల్ లింక్ ఇచ్చాను, అందులో జాయిన్ అవ్వండి. ఓకేనండి, మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఏంటంటే, మనం ఎన్నోసార్లు చెప్పాం, ఆన్ బేస్ వేరే, విక్టరీ విత్ వేరే. ఓకే, మన పెండింగ్ విత్డ్రాలు అంటే గతంలో మనం టీమ్ చేసుకొని కమిషన్లు వచ్చి విత్డ్రాలు పెట్టిన ఏవైతే అమౌంట్ ఉన్నాయో ఆ పెండింగ్ విత్డ్రాలు సంబంధించి కానీ లేదా ఆన్ బేస్లో ఉన్న కమిషన్ సంబంధించి కానీ ఏదైనా ఒక అప్డేట్ ఇవ్వాలనుకుంటే కేవలం ఆన్ బేస్ ఓఎస్లో మాత్రమే పాపప్ ద్వారా కానీ లేకపోతే యాష్ గారు డైరెక్ట్గా లైవ్లో కానీ వచ్చి చెప్తారు. ఓకే, అంతేగాని ఎప్పుడు కూడా ఆన్ బేస్లో అమౌంట్లు ఇస్తున్నప్పుడు మీకు విక్టరీ విత్ యాష్లో పాపప్స్ రావడం కానీ విక్టరీ విత్ యాష్లో అప్డేట్స్ ఇవ్వడం కానీ చెప్పరు. ఇది మీరు గమనించాలి. ఎందుకంటే చాలామంది ఈ రెండింటిని కూడా మిక్స్ చేస్తున్నారు. ఆన్ బేస్కు సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా అప్డేట్ ఉన్నా ఏదైనా సరే యాష్ గారు కేవలం ఓఎస్ ద్వారా మాత్రమే మనకు చెప్తారు, పాపప్ ద్వారా కానీ లేదా వేరే ద్వారా కానీ. లేదు విక్టరీ విత్ యాష్లో ఏమైనా ట్రైనింగ్ సంబంధించి కానీ మిగతాకి సంబంధించి కానీ ఏమైనా చెప్పాలనుకుంటే అప్పుడు విక్టరీ విత్ యాష్ సంబంధించి బ్యాక్ ఆఫీస్ పాపప్స్ ఇస్తారు. అందు గురించే కదా మనకు సపరేట్గా రెండు క్రియేట్ చేశారు. ఓకే, ఇది మీరు గమనించాలి. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మనకి ఏమైనా బోనస్లు ఇస్తానని కానీ లేతే పాత పెండింగ్ కమిషన్లు ఇస్తానని కానీ లేదా ట్రైనింగ్ ముందు ఏదైనా అమౌంట్ మీకు ఇస్తానని కానీ యాష్ గారు అయితే ఎటువంటి లైవ్లో కానీ పాపప్స్లో కానీ చెప్పలేదు. ఇలాంటి ఏమైనా మీకు వచ్చినట్టయితే ఇన్ఫర్మేషన్ అదంతా కూడా కేవలం రాంగ్ ఇన్ఫర్మేషన్, ఇది మీరు గమనించాలి. ఓకే, ఇక్కడ వరకు క్లియర్. మళ్ళీ ఆన్ బేస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుద్దంటే దానికంటే ఒక పర్టికులర్ టైము డేటు అనేది ఎక్కడా కూడా లేవు. దాని బదులు ప్రజెంట్ మనం ముందుకు వెళ్ళడానికి విక్టరీ విత్ యాష్ ద్వారా మనం ముందుకు వెళ్తాం. ఆన్ బేస్ అనే బండి దాన్ని ఒక ఇబ్బందికరమైన వాతావరణం వచ్చింది, అది బోరుకు వచ్చింది, అది పక్కన పెట్టాము. కాబట్టి ఇప్పుడు మనం ముందుకెళ్ళేది కేవలం విక్టరీ విత్ యాష్ అనే బండితో అని చెప్పి యాష్ గారు ఎన్నో వందల సార్లు అయితే మనకి చెప్పారు. ఇది మనం గమనించాలి. ఓకే, అసలు ఈ విక్టరీ విత్ యాష్ అంటే ఏంటంటే దీనివల్ల మనకు బెనిఫిట్ ఏంటి, ఇందులో మనం డబ్బులు తీసుకోవచ్చా, ఈ డౌట్ క్లారిటీ ఏంటంటే ముందుగా విక్టరీ విత్ యాష్ అనేది ఆన్ బేస్ నుంచి మన మెయిన్ బిజినెస్కి తీసుకువెళ్ళే ఒక బ్రిడ్జ్. ఇది చాలాసార్లు కూడా మనం చెప్పుకున్నాం. ఓకే, ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నామంటే ఎన్నిసార్లు చెప్పినా సరే చాలామందికి ఇంకా డౌట్స్ ఉన్నాయి. ఇంకా ఎందుకంటే ఈరోజు చూసేవాళ్ళు రేపు చూడరు, రేపు చూసేవాళ్ళు ఎల్లుండి చూడరు. కాబట్టి 1-2 సార్లు నేను వచ్చేస్తున్నాను అంతే. ఓకే, ఆన్ బేస్ నుంచి మనం కొత్తగా వెళ్ళబోయే ఒక బిజినెస్ అంటే మనం డబ్బులు సంపాదించాలనుకుంటే ఇంకో బిజినెస్కి వెళ్ళాలి కదా, ఆ రెండింటికి మధ్యలో ఉన్న బ్రిడ్జ్ మాట ఏది విక్టరీ విత్ యాష్. ఓకే, ఈ బ్రిడ్జ్ మీద ఉన్నప్పుడు మనకి ఏం తెలుస్తుంది, మనం ముందుగా కేవైసీలు అయిపోయి వెరిఫైడ్ మెంబర్ అవుతాము. వెరిఫైడ్ మెంబర్ అయిపోయిన తర్వాత మనకంటూ ఒక ట్రైనింగ్ ఇస్తారు, మన బిజినెస్ ఎలా డెవలప్మెంట్ చేసుకోవాలి, స్కిల్స్ ఎలా డెవలప్మెంట్ చేసుకోవాలి, మనం ఏ రకంగా సక్సెస్ అవ్వాలి, ఇవన్నీ కూడా ట్రైనింగ్ అనేది విక్టరీ విత్ యాష్ దాంట్లో ఉంటుంది. ఓకే, ఇవన్నీ కూడా మనకి 1 నెల నుంచి 3 నెలల దాకా ఉంటుందని యాష్ గారు గతంలో చెప్పారు. అంటే 30 రోజుల నుంచి 90 రోజుల దాకా కూడా ట్రైనింగ్ ఉంటుందని చెప్పారు. ఓకే, ఈ ట్రైనింగ్ అనేది పూర్తయిన తర్వాత మనకి మెయిన్ బిజినెస్ ఏంటి అనేది చెప్తారు, లేదా ఈ ట్రైనింగ్లోనే మనకి మెయిన్ బిజినెస్ ఏంటి అని చెప్తారు. ఎప్పుడైతే మెయిన్ బిజినెస్ గురించి మనకు చెప్తారో ఆ మెయిన్ బిజినెస్ వచ్చిన తర్వాత అంటే ఆన్ బేస్ కాకుండా విక్టరీ విత్ యాష్ కాకుండా ఇంకో బిజినెస్ ఉంటుంది అన్నమాట మెయిన్ది. ఓకే, మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఆన్ బేస్ కాకుండా విక్టరీ విత్ యాష్ కాకుండా ఇంకో మెయిన్ బిజినెస్ ఉంటుంది. ఆ మెయిన్ బిజినెస్లోకి మనం ఎప్పుడైతే తీసుకెళ్తారో అందులోనే మనకు ప్రొడక్ట్స్ కానీ సేల్స్ కానీ సర్వీస్ కానీ కమిషన్లు కానీ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మళ్ళీ అందులో సపరేట్ బిజినెస్ చేయాలి, ఒకవేళ చేయమంటే చేయాలి, ప్రొడక్ట్స్ అమ్మంటే అమ్మాలి, ఇవన్నీ కూడా ఉంటాయి. అంతేకాని మళ్ళీ ఇస్తారన్నారు కదా అని చెప్తే ఆన్ బేస్లో డబ్బులు తీసుకొచ్చి ఆ కొత్త బిజినెస్ ఇస్తారని కాదండి. ఓకేనండి, కాబట్టి ఆ కొత్త బిజినెస్ అనేది మొత్తం సపరేట్ మాట. అసలు ఆన్ బేస్కి విక్టరీ విత్ యాష్కి సంబంధం ఉండదు. మరి ఆ కొత్త బిజినెస్ అనేది మనకి ఎప్పటికల్లా అవుతుందండి, ఎప్పటికల్లా స్టార్ట్ అవుతుందంటే బేసిక్గా యాష్ గారు చెప్పిన రీసెంట్ అప్డేట్స్ ప్రకారం మనం 2026 ఆఖరికల్లా మనం అందరం కూడా ఒక కొత్త అధ్యాయంలోకి వెళ్తామని చెప్పారు.
అంటే ఈ సంవత్సరం ఆఖరికల్లా మనం కొత్త బిజినెస్ ఏంటి అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మరి పర్టికులర్గా అయినా ఈ సంవత్సరం లోపే ఆ బిజినెస్ లోపలికి మనం తీసుకెళ్ళి మనం సక్సెస్ చేస్తారంటే దానికి సంబంధించి గట్టిగా అయినా చెప్పలేదు, కానీ కొత్త బిజినెస్ గురించి క్లారిటీ అయితే ఈ సంవత్సరం లోపే రావచ్చు. ఇక దాదాపు మనకు ఒక 5-6 నెలల టైం ఉంది కాబట్టి, ఒక 5 నెలల టైం ఉంది కాబట్టి ఈ 5 నెలలు ఏమైనా క్లారిటీ ఇస్తారా అనేది మనం చూడాలన్నమాట. ఓకే, కాబట్టి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మనకి యాష్ గారి నుంచి ముందుగా ఈ నెలలో ట్రైనింగ్ అనేది స్టార్ట్ అవ్వాలి. ఇంకా 5 రోజులు మాత్రమే టైం ఉందన్నమాట. ఆగస్టు నెలలోనే ట్రైనింగ్ స్టార్ట్ చేస్తా అన్నారు కాబట్టి మంచిగా ట్రైనింగ్ అనేది స్టార్ట్ అవ్వాలని కోరుకుందాం. ఇంకా చాలామంది అడుగుతున్న డౌట్స్ ఏంటంటే, మా వైఫ్కి కానీ లేదా నాకు కానీ చదువు రాదండి, ఈ ట్రైనింగ్ ఇంగ్లీష్లోనే చెప్తారు కదా, మాకు అర్థం కాదు కదా, మరి ఏంటి పరిస్థితి అని అడుగుతున్నారు. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, ముందు ట్రైనింగ్ స్టార్ట్ అవ్వనండి. స్టార్ట్ అయిన తర్వాత ఖచ్చితంగా మీతో పాటు మేము కూడా చూస్తాం. ఒకవేళ మీకు అర్థం కాకపోతే ఆయన ఏం చెప్పారనేది తెలుగులో ట్రాన్స్లేట్ చేసి చెప్పే బాధ్యత నాది. ఎందుకంటే నేను ముందే చెప్పాను, మన కమ్యూనిటీకి నేను డబ్బులు ఇవ్వకపోవచ్చు, కానీ ముందుగా సబ్జెక్ట్ అనేది అది కూడా ఒరిజినల్ సబ్జెక్టు, మీకు ఇబ్బంది లేకుండా హైప్ క్రియేషన్ చేయకుండా ఖచ్చితమైన సబ్జెక్ట్ నేను ఇస్తాను. దాన్ని మీరు మంచిగా తీసుకున్నా చెడుగా తీసుకున్నా సరే రియాలిటీ పరంగా నేను చెప్తాను. అది నా బాధ్యత. నాకు తెలిసిన తెలుగు నేను చెప్తాను. నేను కూడా ఇంగ్లీష్లో పిహెచ్డీ చేశానని చెప్పను, నాకు వచ్చింది కొంచెం, బట్ నేను దాన్ని మెరుగుపరుచుకొని మీకు అర్థమయ్యే విధంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. కాబట్టి మీకు చదువు రాదనో అర్థం కాదనో మీరు బాధపడాల్సిన అవసరం లేదు. కానీ ఏంటంటే ఒకవేళ ట్రైనింగ్లో ఎక్కువ మందిని జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంటే, మీకు జాయిన్ అవ్వడానికి ఇంట్రెస్ట్ ఉంటే, ఒక ట్రైనింగ్ స్టార్ట్ అయిన తర్వాత జాయిన్ చూడండి, నష్టమే లేదు. ఓకే, దాని తర్వాత మీకు క్లారిటీ ఇస్తాను. అలాగ ఒక 10-15 ట్రైనింగ్లు మీరు చూస్తూ ఉంటే మీకు టైం ఉన్నప్పుడే. ఇది కూడా నేను గమనించాల్సింది, మనం గతంలో లాగా అర్ధరాత్రి మీటింగ్లు పెడితే కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది. కొంచెం ఆయన ముందు తెస్తే బెటర్ నేను అనుకుంటున్నాను పర్సనల్గా. ఎందుకంటే నిద్రలో మానుకొని ట్రైనింగ్లు చూడాలంటే మళ్ళీ మనం పొద్దున్న డ్యూటీలకి ఇబ్బంది అవుద్ది. కొంచెం టైమింగ్ అనేది మన ఇండియన్ కల్చర్కి కంట్రీకి సంబంధించి పెడితే బెటర్. ఎందుకంటే మన ఇండియాలోనే ఎక్కువ మంది ఉన్నారు, చాలామంది జాయిన్ అయిన వాళ్ళు. గతంలో ఆన్ బేస్లో జాయిన్ అయిన వాళ్ళు మనం ఎక్కువ ఉన్నాం, ఇప్పుడు వీడబ్ల్యూలో జాయిన్ అయిన వాళ్ళు కూడా మనం ఎక్కువ ఉన్నాం. ఓకే, కాబట్టి దాన్ని బట్టి ఆయన ట్రైనింగ్ స్టార్ట్ చేస్తారు. ట్రైనింగ్ అనేది అది ఇంగ్లీష్లో చెప్తారా హిందీలో చెప్తారా అనేది కూడా వాళ్ళు చెప్తారు. ఒకవేళ ఇంగ్లీష్లో చెప్పినా మన హిందీలో లీడర్లు ఉన్నారు కాబట్టి వాళ్ళు మన హిందీలో ట్రాన్స్లేట్ చేస్తారు. తెలుగులో మేము ఉన్నాం కాబట్టి నేనైతే నీకు తెలుగులో ట్రాన్స్లేట్ చేయడానికి ట్రై చేస్తాను. మన పాత లీడర్స్ కొంతమంది కూడా మళ్ళీ వెలుగులోకి వస్తారు. ఇప్పుడు ఎవరైతే సైలెంట్గా ఉన్నారో మళ్ళీ వాళ్ళందరూ కూడా కొంతమంది వెలుగులోకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడైతే యాష్ గారు మోకం చూస్తారో అప్పుడు, ఇప్పుడు కాదు. ఓకే, కాబట్టి నెలాఖరులోపు ట్రైనింగ్ స్టార్ట్ అవ్వాలని నేను కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే చెప్పిన సబ్జెక్టు చెప్పి నాకు, వినని సబ్జెక్టు విని మీకు ఇద్దరికి కూడా ఇబ్బంది అనిపిస్తుంది. కాబట్టి చూద్దాం అసలు ట్రైనింగ్లో ఆయన ఏం నేర్పిస్తారనేది. చెప్పారు, బట్ ప్రాక్టికల్గా అది మనకు ఎంత యూజ్ అవుతుంది అనేది ట్రైనింగ్ స్టార్ట్ అయిన తర్వాతే చెప్పగలం. ఓకేనండి, కాబట్టి ఇక్కడ విక్టరీ విత్ యాష్ ప్లాట్ఫామ్లో ఉన్న ప్రతి ఒక్కరినండి, విక్టరీ విత్ యాష్ దాంట్లో రిజిస్టర్ అయిపోయి కేవైసీలు అయిన ప్రతి ఒక్కరికి కూడా కొత్త బిజినెస్లోకి ఈజీగా ఎంట్రీ ఉంటుంది అన్నమాట. ఎందుకంటే ఇక్కడ కేవైసీలు వెరిఫికేషన్లు అయిపోయినాయి కాబట్టి అందులోకి ఈజీగా ఎంట్రీ ఉంటుంది. లేదా విక్టరీ విత్ యాష్ ప్లాట్ఫామ్నే పేరు మార్చి అదే వెబ్సైట్ని ఉంచుతారా లేదో కూడా మనకు తెలియదు. ఓకే, అంటే అదే వెబ్సైట్ ఉంటుంది, లేదా లాగిన్ సేమ్ లాగిన్ మెయిల్ ఐడి పాస్వర్డ్తో లాగిన్ అవ్వడానికి వేరే వెబ్సైట్ ఇస్తారు. సేమ్ మెయిల్ ఐడి పాస్వర్డ్తో మనం లాగిన్ అయ్యే విధంగా కూడా చేయొచ్చు. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఒకవేళ ఫ్యూచర్లో కొత్త బిజినెస్ మార్చినా సరే ఒక డొమైన్ పేరు మారుతుందండి. ఆ డొమైన్ పేరు మారినా సరే మనం ఇబ్బంది పడాల్సిన పనే ఉండదు అన్నమాట. ఎందుకంటే ఆల్రెడీ మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నాం కాబట్టి ఆ డొమైన్ మీద మనమైతే రిజిస్ట్రేషన్ చేసుకున్న విక్టరీ విత్ యాష్లో చేసుకున్నాం కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదు. కేవలం మనం లాగిన్ చేసేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ పాస్వర్డ్ మెయిల్ ఐడి ద్వారా మనం లాగిన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట. ఎందుకంటే మనం చాలా చూసాం, నేను కూడా చూసాను కాబట్టి ఆప్షన్ అయితే వాళ్ళు ఇవ్వచ్చు. దానివల్ల మనకు పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. ఓకే, కాబట్టి హోప్ ఆర్ యూ బెస్ట్. అంటే ఏదైనా సరే మంచిగా జరగాలని కోరుకోవడం వరకే మనం చేయగలిగేది. కానీ అది మంచిగా జరిగితే హ్యాపీ, ఒకవేళ ఏమైనా ఇబ్బంది జరిగితే మనం ఏం చేయలేదు. ఎందుకంటే గతంలో కూడా మనం ఎన్నో ఆశలతో ఎన్నో కళలతో మనం ఆన్ బేస్లో జాయిన్ అయ్యాం. బట్ మన కళలు అనేవి మనం ఎక్స్పెక్ట్ చేసిన దాంట్లో కనీసం 10% కాదు 1% కూడా జరగల. ఎందుకంటే మనం కట్టిన అమౌంట్లో కనీసం ఒక 10% అమౌంట్ సరదాగా అయినా ఒక బోనస్ ఇస్తున్నాను మీకు 1000 రూపాయలు 2000 అని వేసినా అదొక రకమైన ఫీలింగ్ ఉండేది. అంటే ఎంతో కొంత వేశారు మనకి అని చెప్పి ఒక ఆనందం ఉండేది. బట్ ఒక పైసా కూడా మనం తీసుకోలేదు. కానీ టైం చూస్తేనేమో దాదాపు నేను జాయిన్ అయ్యే 5 ఏళ్ళు అయిందంటే ఇంకా మీలో చాలామంది జాయిన్ అయ్యే 6 ఏళ్ళు అయ్యి ఉంటుంది, 7 ఏళ్ళు అయ్యి ఉంటుంది. ఇన్ని సంవత్సరాలు అవడం అనేది కొంచెం ఇబ్బంది. ఇంకొంతమంది మోటివేషన్ చేసేవాళ్ళు ఉంటారు. 7-8 సంవత్సరాలైనా సరే
చాట్ జీపీటీ వచ్చింది, లేకపోతే ఇంకోటి ఏదో వచ్చింది సక్సెస్ అయిందని. బేసిక్గా అక్కడ వాళ్ళు ఎవరితో కూడా పెట్టుబడులు పెట్టించలేదండి. వాళ్ళు ఓన్గా వాళ్ళ డబ్బులు వాళ్ళు పెట్టుకున్నారు. ఒకవేళ వాళ్ళు పెట్టుబడులు పెట్టించిన ఓ 10-15 మందితో పెట్టుబడులు పెట్టించుకున్నారు. అది ప్రపంచానికి తెలియకుండా వాళ్ళు సైలెంట్గా చేశారు. ఇక్కడ మనది అలా కాదు కదా, మనం మొత్తం కూడా ప్రపంచానికి తెలిసేలాగా క్యాంపెయినింగ్లు, మార్కెటింగ్లు, అడ్వర్టైజ్మెంట్లు, రిజిస్ట్రేషన్లు, మనీలు తీసుకోవడాలు, మళ్ళీ ప్యాకేజీలు పెట్టడాలు ఇవన్నీ కూడా చేసాం. కాబట్టి ఇంత రచ్చ చేసిన తర్వాత మనం అసలు సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ ఉండాలి. బట్ ఇంత చేసి మనం సక్సెస్ అవ్వలేకపోయాం. ఇది కదా బాధ. ఓకే, కాబట్టి మనం వేరే వాళ్ళతో పోల్చుకోవాలంటే ముందుగా మన దాంట్లో ఏముందనేది మనం తెలుసుకోవాలి. దాని తర్వాత పోల్చుకుంటేనే బెటర్. ఓకేనండి, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అలాగే ఇంకోటి, ఇంటర్లింక్లు ఎవరైతే నా ద్వారా జాయిన్ అయ్యారో అందులో కూడా మైనింగ్ అనేది చేస్తూ ఉండండి. మైనింగ్లు మీ కేవైసీలు సరిగ్గా రావట్లేదు, మైనింగ్ చేయడం మానేస్తే తర్వాత అస్సలు రావు. ఓకే, అలాగే మీ దగ్గర ఉన్న కాయిన్స్ కూడా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి 6 సార్లు కాకపోయినా ఒక 4 సార్లు 5 సార్లు చేయడానికి ప్రయత్నించండి. ఇక్కడ మిమ్మల్ని ఏం ఫోర్స్ చేయట్లే నేను, అది మీ ఇంట్రెస్ట్. ఓకే, దాన్ని బట్టి చేసుకోండి. ఖచ్చితంగా కేవైసీలు అవ్వకుండా అయితే ఉండదు. కేవైసీలు అన్నీ అవుతాయి. వాళ్ళు నిదానంగా చేస్తారు. ఒకేసారి అందరికీ చేస్తే కాయిన్ ప్రైస్ డిప్ అవుద్ది. 100 సార్లు చెప్తా, మీకు అర్థం చేసుకోవట్లేదు మీరు అంతే. ఓకేనండి, ఈ వీడియోలో ఇంతే ఉంది. ఖచ్చితంగా మన డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామెంట్లో పిన్ చేశాను. దాంట్లో మన వాట్సాప్ ఛానల్, టెలిగ్రామ్ లింక్ ఉంటుంది. వాటి మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గ్రూప్లోకి వస్తారు. దాంట్లో ఫాలో అవ్వండి. ఫాలో అయితే మీకు కూడా ఏదైనా ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ వచ్చినప్పుడు, వీడియోస్ వచ్చినప్పుడు అందులో పెడతా ఉంటానో అర్థం అవుతుంది అన్నమాట. ఓకే, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మీ జీకే లుక్స్.